పార్వతీపురం మన్యం జిల్లాలో క్రైస్తవ సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గరుగుబిల్లి తహసీల్దార్ రఫీజాన్ చర్యలు ఉన్నాయని క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. గరుగుబిల్లి మండలం తులసిరామనాయుడు వలస సమీపంలో కొండ మీద ఉన్న క్రైస్తవులు పూజిస్తున్న విగ్రహాలను గత సాయంత్రం తహసీల్దార్ రఫీజాన్ నేతృత్వంలో సిబ్బంది ధ్వంసం చేయడాన్ని వారు తప్పుబట్టారు. ఏకంగా గుణపాలతో తవ్వి విగ్రహాలను తొలగించారు. రఫీజాన్ చర్యల పట్ల తీవ్ర స్థాయిలో క్రైస్తవ సోదరులు ఆగ్రహించారు. గత 10 సంవత్సరాలుగా దివ్య కారుణ్యమూర్తి అనే పుణ్యక్షేత్రం ఏర్పాటుకు విరాళాలు సేకరించి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని స్థానిక క్రైస్తవులు, ఫాదర్లు, ప్రజా సంఘాలు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తహసీల్దార్ రఫీజాన్ స్పందిస్తూ పలుమార్లు నిర్వాహకులు తెలియజేయడం జరిగిందని, వారు పట్టించుకోవడం లేని కారణంగా ప్రభుత్వానికి కొండను అప్పగించే పరిస్థితుల్లో విగ్రహాలను తొలగించడం జరిగిందని వివరణ ఇచ్చారు. దీనిని దివ్య కారుణ్య పుణ్యక్షేత్రం పేరున మరి ఇది విరాజిల్లుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో మాకు ఇంకా ఎన్నో రకాల ఆలోచనలతో మేము ముందుకు వెళుతున్నాం. దీన్ని ఇంకా చక్కగా అభివృద్ధి పరచుకోవాలి, ఇంకా ప్రజలందరినీ కూడా ఉత్తేజితం చేయాలి, వారికి అన్ని రకాలుగా ఉపయోగపడాలని అనుకునేటువంటి సమయంలో మరి గత 2 నెలల నుంచి 2 నెలల క్రితం ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. ఇలాగా ఫారెస్ట్ వారికి ఈ స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పి అన్నప్పుడు మేము అన్నాం, అది ఇలాగ సార్, మరి మేము దేవుని యొక్క కార్యక్రమాలకు వాడుకుంటున్నప్పుడు దానిని ఫారెస్ట్కి ఇస్తామని చెప్పి దాన్ని తీయమంటాం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి అన్నప్పుడు వారు అయితే పెద్దల దగ్గర పెట్టమని చెప్పి అన్నప్పుడు మేము ఇక సోమవారం పూట జరిగేటువంటి గ్రీవెన్స్లో కూడా మేము పెట్టడం జరిగింది. దాని తాలూకా రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఇంకా దానికి ఆన్సర్ ఏమీ రాకముందే నిన్నటి రోజున సాయంత్రం చీకటి అవుతున్న సమయంలో మరి పోలీసు వారి సహకారంతో ఎంఆర్ఓ గారు ఇతరులు కూడా వచ్చి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఈ యొక్క స్వరూపాలను మాకు చెప్పుంటే మేమే జాగ్రత్తగా తీసుకుని వీటిని మేము ప్రార్థన చేసుకుని ఎక్కడి దగ్గర తీసి పెట్టేవాళ్ళం. కానీ అలా కాకుండా మాకు చెప్పపెట్టకుండా వచ్చి రాత్రి వచ్చి ఎరగొట్టేసి ఈ రకంగా మరి మా యొక్క మనోభావాలను దెబ్బతీయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. మరి బాధాతత్వ హృదయాలతో మేము అందరం కూడా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. మరి వీలైనంత త్వరగా దీనిని మళ్ళా యథావిధిగా చేసి దాన్ని మరి మా యొక్క ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క ప్రార్థనా కార్యం కేటాయించి మాకు ఇవ్వాలని. గరుగుబిల్లి మండలంలో సుమారు 20 గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు ఇక్కడికి హాజరవుతున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని గత అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు కూలగొట్టడం, జీసస్, మేరీమాత విగ్రహాలు ధ్వంసం చేయడం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం. కాబట్టి అధికారులు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. పద్మనాభం